ఆదిశంకర జయంతి సందర్భంగా ఈరోజు పిఠాపురం పట్టణంలో శ్రీ శృంగేరి శంకరమఠం శ్రీ మహాలక్ష్మి దేవస్థానంలో ఆదిశంకరులకు అభిషేకము, అర్చన, ఉపనిషత్ పారాయణ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా 5వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు ఆధ్యాత్మ విషయ జ్ఞాన పరీక్ష పోటీలు నిర్వహించారు. ఎక్కడ మాట్లాడుతున్నా జై శ్రీరామ్ మన నోట్లేసి వచ్చినప్పుడు తప్పకుండా మన నోట్లేసి జై శ్రీరామ్ అని అంతే గట్టిగా బయటికి రావాలి. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులు నేను ఈరోజు అభినందించాల్సింది అనుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యంగా విద్యతో పాటు పిల్లలకి సనాతన ధర్మం యొక్క విలువలు పూర్తిగా పిల్లలకి నేర్పించినట్లయితే రేపొద్దున వాళ్ళు ఏ స్థానంలో ఉన్నా, ఐపీఎస్ గా ఉన్నా, ఐఏఎస్ గా ఉన్నా, ఒక జడ్జిగా ఉన్నా, ఒక లాయర్ గా ఉన్నా సరే ఈ సనాతన ధర్మం యొక్క విలువల్ని కాపాడుకుంటూనే రేపటి తరాలకు అందిస్తారు. కానీ నేనేమైపోయిందంటే పిల్లలు ఏడుస్తున్నారు కదా అని చెప్పి ఫోన్లు ఇవ్వడం, అసలు రామాయణం, మహాభారతం, భగవద్గీత అనేది కనీసం 1% కూడా మరి పిల్లల ఆలయంలో ఇంద్రకంటి గోపాలకృష్ణ గారి గురుగారి యొక్క ఆధ్వర్యంలో పిల్లలకి శంకరాచార్య వారి యొక్క జయంతి నాడు ఇంత చక్కటి క్విజ్ ప్రోగ్రామ్ ని పెట్టడం అనేది సనాతన ధర్మం యొక్క విలువలు పిల్లల్లో పెంచడానికి ఇది మూల స్థానం. దేవాలయంలో అమ్మవారిని, అయ్యవారిని దర్శించుకోవడం ఒక ఎత్తు అయితే ఈ దేవాలయాన్ని అటాచ్మెంట్ చేసుకుంటూనే అనేక కార్యక్రమాలు జరగాలి. పిల్లల్లో చిన్నప్పటి నుంచి, ఎందుకంటే మొక్కకి చిన్నప్పటి నుంచి నీళ్ళు వేసే విధానంలో, దాన్ని వంచే విధానంలోనే అది ఎదిగే స్థానం సరైన దిశ ఉంటుంది. చిన్నప్పుడు మొక్కగా ఉంటుంది, మామూలుగా ఏంటంటే వంగదండి. అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి సనాతన ధర్మం యొక్క విలువలు చెప్పకపోతే పెద్ద అయిన బొట్టు అంటే ఏంటి, అసలు హిందువుల యొక్క ట్రెడిషన్ అంటే ఏంటి కూడా మర్చిపోయి మేము వెస్ట్రన్ వేసుకుంటాం, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తాం అని చెప్పి వాళ్ళకి నచ్చినట్టు ఉంటుంది. అదే చిన్నప్పటి నుంచి పిల్లలకి కూడా మన యొక్క సనాతన ధర్మం ఏంటి, మన భారతదేశం యొక్క విధి విధానాలు ఏంటి, మన ధర్మం ఏంటని చెప్పి చెప్తే పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు మీరు బొట్టు చెప్పకుండానే వాళ్ళు పెట్టుకుని వెళ్తారు. చాలా మంది చూడండి పిల్లలకి స్టోన్ కనపడుతుంది. బొట్లు అందరూ పెద్ద పెద్ద బొట్లు పెట్టుకున్న కూడా చాలా సంతోషంగా అనిపించింది. స్టోన్స్ పెట్టుకుంటున్నారు. స్టోన్స్ కాదు కదమ్మా, మంది గర్వంగా పెట్టుకోవాలి బొట్టు అనేది. సనాతన ధర్మంలో ముఖ్యమైనది బొట్టు. మనం ఎక్కడికి వెళ్ళినా సరే అది కాదు, మన చేతికి రక్ష, నులిపిన బొట్టు ఎప్పుడు కూడా ఉండాలి. స్కూల్కి వెళ్ళినా, మీరు ఉద్యోగానికి వెళ్ళినా, రేపు పై చదువులకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే బొట్టు అనేది సిగ్గుపడి కన్నా చిన్న చిన్న స్టోన్లు పెట్టుకున్నాం లేదా స్టోన్గా ఉండద్దు. బొట్టు అనేది తప్పకుండా పెద్దలు ఉండాలి. మీకు, మీ ఇంటికి, మీ ఊరికి 94వ ర్యాంకులో పాస్ చేసిన స్నేహితుని గొడవడు. అతని పేరు పేపర్లో పడింది, మీడియాలో వచ్చింది, అన్నింటిలోనూ వచ్చింది. ఇంటర్వ్యూ చేశారు, అందరూ ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడు. ఏ డిఎస్పీ గాను జాబ్ తీసుకుని వస్తారు. మన రాష్ట్రంలోనే, మన జిల్లాలోనే రావచ్చు. ఒక ఊళ్ళో ఒక స్థాయికి ఐపీఎస్ ఆఫీసర్ రేపు పొద్దున సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయ్యి కాకినాడ జిల్లాకి వస్తే మనం ఎంత సంతృప్తి పడతాం. మా పిఠాపురం వాళ్ళే అనుకుంటాం. అలాగే మీరు కూడా ఉన్నత స్థాయికి చేరాలి. ఒక కలెక్టర్, ఒక జడ్జి, లేకపోతే ఒక గొప్ప స్థానాల్లోకి వెళ్ళాలి. మీకు ఇష్టమైన ప్రతిభ దేంట్లో ఉంటే దాంట్లోకి వెళ్ళండి. దాన్ని పదే తలుచుకోండి. టార్గెట్ పెట్టుకుని కళల కంటే పనులు కళలు నిజం చేసేలా చేయాలి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, మాజీ రాష్ట్రపతి, దివంగత రాష్ట్రపతి, అద్భుతమైన మాట చెప్పారు. కళలు కనండి, ఆ కన్న కళలను సాకారం చేసుకునే ప్రయత్నం చేయండి అన్నారు. పిల్లలంటే చాలా ఇష్టం అబ్దుల్ కలాం గారు. ఆయన చెప్పిన ఇంటర్వ్యూస్ వినండి. అలాగే అద్భుతమైన నీతి వాక్యాలు ఉన్నాయి కొన్ని పెద్ద వాళ్ళు చెప్పినవి. అవన్నీ మీరు యూట్యూబ్ పట్టుకున్నా మీకు కూడా నాలెడ్జ్ వస్తుంది. అనవసరమైన యాప్స్, గేమ్స్ కాకుండా యూట్యూబ్ కూడా మంచిదే. అద్భుతమైనటువంటి స్కిల్స్, సామర్థ్యం పెరుగుతుందని చూడటం వల్ల లాంగ్వేజెస్ నేర్చుకోండి. తమిళం నేర్చుకోండి, తెలుగు నేర్చుకోండి,
పక్కా తెలుగు నేర్చుకోండి, ముందు ఇంగ్లీష్ నేర్చుకోండి, లాటిన్ నేర్చుకోండి. అన్ని యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి. టీచ్ యువర్ సెల్ఫ్. మీరు ఎవరి మీద ఆధారపడక్కర్లేదు, మీ అంతా మీరుగా నేర్చుకోవచ్చు. తృతీయ శ్రేణి థర్డ్ ప్రైజ్ వచ్చేది ఎవరంటే యు దుర్గా భవాని. ఈ అమ్మాయికి 72 మార్కులతో తృతీయ స్థానంలో ఈ అమ్మాయి ఉన్నది. ఇక తర్వాత ఈ సంతోష్కి 2వ స్థానం సంపాదించాడు. ప్రథమ స్థానం ఈ జయంత్. ఈ జయంత్ ప్రథమ స్థానం సంపాదించాడు. వీళ్ళందరికీ ప్రత్యేకమైన ఆశీస్సులు, శుభాకాంక్షలు. తృతీయ స్థానానికి పొందినటువంటి మన పేరేంటమ్మా? దుర్గా భవాని. చప్పట్లు కొట్టండి. నా పేరు భవాని. ఐఎమ్ స్టడీయింగ్ సెవెంత్ స్టాండర్డ్ ఇన్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్. అసలు ఈ అవకాశం ఇచ్చిన జ్యోతి మేడంకి ధన్యవాదాలు. అండ్ నన్ను సహకరించిన మా అమ్మకి చాలా కృతజ్ఞతలు. నాకు చాలా సపోర్ట్ చేసి రోజు డైలీ నాకు ఎలా ప్రిపేర్ అవ్వాలని గైడ్ లైన్స్ ఇచ్చిన మా అమ్మకి చాలా థ్యాంక్స్. అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు గెట్ థర్డ్ ర్యాంక్. బట్ ఐ కానీ నేను నెక్స్ట్ టైం ఫస్ట్ రావడానికి ట్రై చేస్తాను. ధన్యవాదాలు. ఆ దేవుళ్ళ మీద మన దేవతా విజ్ఞానం అంతా కూడా తెలియాలని ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంతే తప్ప అలా ఉత్తరి చెప్తే ఎవరు రారు అని పారితోషికం ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ పెట్టేమంతే, అంతకన్నా ఇంకా మా లక్ష్యం ఏంటంటే పిల్లలందరికీ నాలెడ్జ్ రావాలి, ఆధ్యాత్మిక విషయం అందరికీ తెలియాలి అనే తప్ప వేరే ఏం కాదు. ఇందులో మాకు తెలిసిన వాళ్ళు రావచ్చు, తెలియని వాళ్ళు రావచ్చు, ఎవరికైనా రావచ్చు. ఎవరి స్కిల్, ఎవరి సామర్థ్యం ఉంటే వాళ్ళే విజయం సాధిస్తారు. విజయం సాధించిన వాళ్ళని మీరు అందరూ అభినందించాలి. రాసే ఎప్పుడైనా పరీక్ష లాగా పురాణానికి సంబంధించిన ఫీజు ఇప్పుడు చేయలేదు కదా, ఫస్ట్ టైం కదా. బాగుంది, ఇక్కడి నుంచి మీకు అనుభవం అయిపోయింది. కొత్తగా మీకు వచ్చే సంవత్సరం నుంచి బాధపడిపోతారు. ఇంకా బాగా రాయాలి, బాధపడిపోతే ఇంకా బలంగా రాయాలి. ఇకతో కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు ముందుగా పరీక్షాధికారులని వారి నిర్ణయాన్ని ప్రకటించవలసిందిగా అభ్యర్థిస్తూ ఉన్నాం. జయంతిని పురస్కరించుకొని శ్రీ గోపాలకృష్ణ గారు మనకి ఈరోజు విద్యార్థులలో శంకర జీవిత విశేషాలు తెలియాలని ఒక అద్భుతమైన ఆలోచనతో ఒక పోటీ పరీక్ష పెట్టాలని ఒక నెల క్రితం నిర్ణయించి ఉన్నారు. దానికి సంబంధించిన గ్రంథాలని పరిశీలించి కొన్ని క్వశ్చన్లు తయారు చేయడం జరిగింది. వాటి మీద పరీక్ష ఇప్పుడు చాలా అద్భుతంగా నిర్వహణ జరిగింది. మన శాస్త్రి గారి యొక్క ఆధ్వర్యంలో మిగతా సహకరించారు. అమ్మవారి యొక్క అనుగ్రహంతో, పేరెంట్స్ యొక్క సహకారంతో చాలా బాగా పరీక్ష జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు సంవత్సరాల్లో కూడా ఎంతగానో మరింత ఉత్సాహంగా విద్యార్థులందరూ పాల్గొని మన హిందూ సంస్కృతి, ధర్మ పరంపర అంతా తెలుసుకోవాలని నేను కోరుతూ శంకర జయంతిని పురస్కరించుకొని పిఠాపురం శంకరమఠం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ సంవత్సరం ప్రారంభించడం జరిగింది. ఇది పిల్లలందరిలో ఆధ్యాత్మికత, విషయ జ్ఞానం బాగా పెంపొందించడం కోసమని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి అద్భుతంగా సహకరించి ఇన్ని ప్రశ్నలు తయారు చేసి పిల్లలందరికీ తయారు చేసి ఇచ్చారు శ్రీ రాయపూర్ కామేశ్వర శర్మ గారు, అలాగే వారణాసి కామేశ్వర శర్మ గారు. వీరందరి సహకారం, పరీక్షాధికారులు వాళ్ళిద్దరూ, వారి సహకారంతో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటేశ్వరరావు గారు కూడా రావడం జరిగింది. ఇది పిల్లలందరిలో కూడా ఆధ్యాత్మికత, హిందూ సంప్రదాయం పట్ల, మన సనాతన ధర్మం పట్ల వారికి నాలెడ్జ్ రావాలనే ఉద్దేశంతో పెట్టాం. ప్రతి సంవత్సరం పెడతాం. పిల్లల్ని ఆకర్షించడం కోసమని ట్రోఫీలు, అలాగే ప్రథమ బహుమతి 3,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 2,000 రూపాయలు, తృతీయ బహుమతి 1,000 రూపాయలు. అది కాకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ అందరికీ ఇవ్వడం జరుగుతోంది. దాదాపుగా 60 నుంచి 100 మంది పిల్లల దాకా రావడం జరిగింది. వారందరికీ కూడా ఆ సర్టిఫికేట్లు ఇస్తాం. అదేవిధంగా
వారికి ట్రోఫీలు బహుమతులు కూడా అందజేస్తాం. దీని అంతటికీ కూడా శ్రీ మహాలక్ష్మి ఆలయం శృంగేరి శంకరమఠం తరఫున చేయడం జరుగుతోంది. చాలా చక్కగా పరీక్ష రాశారు విద్యార్థులు. ఇప్పటిదాకా అనుకున్నాం చెప్పకపోవడం పెద్దవాడు తప్పు. పిల్లలు అంత అద్భుతంగానూ చదువుకున్నారు, అంత అద్భుతంగా ప్రజెంట్ చేశారు పరీక్షని వేళ. వాళ్ళలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇది వాళ్ళు ఇంగ్లీష్ చదువుకోవడానికి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. సంస్కృతి సంప్రదాయం తెలిసిన వాళ్ళు ఇంకా బాగా మంచి మార్కులతో పాస్ అవుతారు. ఇది వాళ్ళ చదువుకు అవరోధం కాదు సరికదా, ఇంకా మరింత వృద్ధిని చేసి పెట్టేది. సంస్కృతం పట్ల, పురాణాల పట్ల జ్ఞానం వాళ్ళకి రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. తల్లిదండ్రులు సహకరించి వారి పిల్లల్ని పంపించడం జరిగింది. అద్భుతంగా పరీక్ష రాశారు. మరి కొద్దిసేపట్లో పరీక్షాధికారులు నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఎవరికి వచ్చేయనివి దాన్ని బట్టి వారికి అందజేయడం కూడా జరుగుతుంది. ఇది మొదలు ప్రతి సంవత్సరం శంకర జయంతి రోజున, అంటే వైశాఖ శుద్ధ పంచమి రోజున, తిథుల ప్రకారం వైశాఖ శుద్ధ పంచమి రోజున ఈ పరీక్ష పెడతాం. రామాయణం, భారతం, భాగవతం అనేక పురాణాల్లోంచి సిలబస్ తయారు చేసి కామేశ్వర శర్మ గారు, పరీక్షాధికారులు అందరూ కూడా ఆ సిలబస్ని అందజేస్తారు. పిల్లలు వాళ్ళని చదువుకుని పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం పెడతాం. ఇలాగే బహుమతులు అందజేస్తాం. తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా శ్రద్ధగా దీనికి సహకరించి మరింత ముందుకు వస్తారని ఆశిస్తూ ఉన్నాం. శుభం భూయాత్.